వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా ఈ రోజు నేనైతే కాకినాడ దగ్గర ఉన్న ఆదిత్య డిగ్రీ కాలేజ్ దగ్గరికి వచ్చేసాను. ఈరోజు నాతో పాటు ఉన్న ఈ స్పెషల్ గెస్ట్ మాత్రం ఎంతోమంది స్టూడెంట్స్కి కానీ ఎంతోమంది ఉమెన్స్కి కానీ చాలా ఇన్స్పిరేషన్. మరి ఎవరు ఏంటి అనేది మీకు ఖచ్చితంగా చెప్పాలి కాబట్టి ఆదిత్య డిగ్రీ కాలేజ్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సుగ్న మ్యామ్ నాతో పాటు ఉన్నారు. సో మ్యామ్తో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. నిజంగా ఇంత థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఈరోజు ఇంత ఎంప్లాయ్మెంట్ డిగ్రీ ఫైనల్ ఇయర్ అవుతుండగానే ఉన్నారు అంటే బికాస్ ఆఫ్ మీ స్కిల్స్, మీ విజన్, మీ మిషన్, ఎవ్రీథింగ్ అని చెప్పొచ్చు. సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుందండి, చాలా ప్రౌడ్గా. ఎందుకు అంటే బేసికల్గా ఐ డిడ్ మై ఎంబీబీఎస్. ఓకే. సో నేను ఎంబీబీఎస్ చేసినట్టయితే కనుక ఒక రూమ్లో కూర్చొని పేషెంట్స్ని చూసేదాన్ని. కానీ ఇప్పుడు ఏంటి అంటే జనరేషన్ ఆఫ్ స్టూడెంట్స్ని నేను తయారు చేయగలుగుతున్నాను. సో ఐ రియలీ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్. కాలేజ్ డెవలప్మెంట్ అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎలా డెవలప్ చేయాలన్న థాట్స్? మోర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి ప్లేస్మెంట్స్ ఇవ్వాలి. ఇంకా యాజ్ ఆఫ్ నౌ ఆదిత్య డిగ్రీ కాలేజెస్ చూసినట్టయితే కనుక ఈ అకాడమిక్ ఇయర్ మనం చూసినట్టయితే ఆల్రెడీ మనకి సోషల్ మీడియాలో చాలా వినిపిస్తుంది. ఐఐటీస్లో, ఐఐటి బాంబేలో చూసినట్టయితే కనుక 45% 50% మాత్రమే ప్లేస్మెంట్స్ వచ్చినాయి అని. వాట్ ఎవర్ రెసెషన్ టైంలో ఎన్ని ఎక్కువ జాబ్స్ అన్ని లే ఆఫ్ అవుతున్నప్పటికీ కూడా మన ఆదిత్య డిగ్రీ కాలేజెస్లో మాత్రం 10,450 ప్లేస్మెంట్ స్టూడెంట్స్ కైవసం చేసుకోవడం జరిగింది. చాలా స్ట్రాంగ్గా ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా ఎర్లీ ఏజ్గానే చాలా ఎంప్లాయ్మెంట్ అనేది మీరు ప్రొవైడ్ చేస్తారు. అవును. దానివల్ల ఎవ్రీ స్టూడెంట్స్ వాళ్ళ డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోతూ ఉంటుంది. సో ఆ అచీవ్ ఎలా ఉంది? మీరు ఢిల్లీ జేఎన్యూకి వెళ్ళారా? జేఎన్యూకి వెళ్ళి అక్కడ ఎవరైనా వాల్స్ టచ్ చేస్తే అంటే వెన్ యూ ఎంటర్ ద ప్రిమిసెస్ ఒకటే వినిపిస్తుంది, సివిల్స్ 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 అని వినిపిస్తుంది. ఓకే. సో అలా మన ఆదిత్య డిగ్రీ కాలేజ్కి వస్తే వాట్ వీ బిలీవ్ ఇస్ ప్లేస్మెంట్ అనేది రావాలి అనుకుంటాం. సో దాంట్లో ఏంటి అంటే డే 1 స్టూడెంట్ మన దగ్గర జాయిన్ అయినప్పటి నుంచి కూడా మెయిన్గా వాళ్ళకి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్, సిఆర్టీ ట్రైనింగ్ అనేది స్టార్ట్ చేస్తాము. చాలా వరకు కాలేజెస్లో ఏంటి అంటే అదే బీటెక్ అయితే 3rd ఇయర్లోని, లేకపోతే మన డిగ్రీ అయితే కనుక ఫైనల్ ఇయర్లో వాళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే 3rd ఇయర్లో స్టార్ట్ చేస్తే 4th ఇయర్లో ప్లేస్మెంట్ ఉంటుందని బీటెక్. అలాగే డిగ్రీ చూసినట్టయితే కనుక 3rd ఇయర్ కంప్లీట్ అయిన తర్వాత ప్లేస్మెంట్ ఉంటుంది కాబట్టి 3rd ఇయర్లోనే స్టార్ట్ చేస్తారు. కానీ వీ డోంట్ బిలీవ్ దట్. డిగ్రీ అనేది మా ఉద్దేశంలో కేవలం 2 ఇయర్స్ మాత్రమే. ఎందుకు అంటే ఈవెన్ దో ద ప్రోగ్రామ్ ఇస్ ఫర్ 3 ఇయర్స్, 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యి స్టూడెంట్ 3rd ఇయర్లోకి అడుగు పెట్టిన వెంటనే స్టూడెంట్కి ఏంటి అంటే మనకి చాలా మంది కంపెనీస్తో ఎంఓయూస్ చేసుకోవడం, మంచి అసోసియేషన్ అనేది ఉంది. సో దానికి మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని కూడా వచ్చి మన క్యాంపస్కి ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో స్టూడెంట్ 3rd ఇయర్ చదువుతుండగానే మీరు ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్తో కూడా ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది కాలేజ్లో. సో వాళ్ళు ఇంకా చదువుతూనే ఉన్నారు అండ్ దే ఆర్ ఆల్రెడీ ప్లేస్డ్. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్. ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి ఏవైతే కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయో అలాగే ఇప్పుడు డిగ్రీ స్టూడెంట్స్కి కూడా ఆల్మోస్ట్ 24 సబ్జెక్ట్స్ కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయండి. సో దాంతో ఏంటి అంటే అదంతా కూడా మనకి యూనివర్సిటీ ఇచ్చిన సిలబస్. సో అడిషనల్గా యూనివర్సిటీ ఏదైతే సిలబస్ ఇస్తుందో దానికి అడిషనల్గా మనం అమెజాన్ వెబ్ సర్వీసెస్ అని, ఫుల్ స్టాక్ అని, కాంపిటేటివ్ కోడింగ్ అని ఇవన్నీ కూడా ఏంటి అంటే 1st ఇయర్ నుంచి స్టూడెంట్స్కి ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. స్టూడెంట్ని ఎలా మనం మోటివేట్ చేస్తూ వాళ్ళని ఎలా ట్రైనింగ్ చేసి వాళ్ళని ఎలా షార్ప్ చేయాలి అనేది ఆదిత్య డిగ్రీ కాలేజ్కి వస్తే తెలుసుకుంటాం. అవును కదా. అంటే చాలా వరకు ఏంటంటే హై లెవెల్ స్టూడెంట్స్ అంటే హై మెచ్యూరిటీ స్టూడెంట్స్ ఉంటారు, మిడిల్ యావరేజ్ స్టూడెంట్స్ కూడా ఉంటుంటారు, పూర్ స్టూడెంట్స్ ఉంటారు. అసలు వీళ్ళని ఎలా ఫైండ్ అవుట్ చేసి ఎలా టీచ్ చేస్తూ ఉంటారు? మనకు వచ్చే స్టూడెంట్స్ మాక్సిమం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అందరూ కూడా మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ స్టూడెంట్స్ వస్తారు. సో వచ్చిన స్టూడెంట్స్లో ఏంటి అంటే వీ ఫోకస్ ఆన్ 360 degrees విత్ ద స్టూడెంట్స్ పర్స్పెక్టివ్. సో దాంట్లో చూసినట్టయితే కనుక స్టూడెంట్ చాలా మంది ఏంటి అంటే ఒక మంచి ఉద్యోగంతో వెళ్ళాలి అనేది మెయిన్గా మన చైర్మన్ డాక్టర్ ఎన్ శేషర్ రెడ్డి గారి విజన్. అంటే స్టూడెంట్ క్యాంపస్కి వచ్చి వెన్ దే లీవ్ ద ఆర్గనైజేషన్ ఒక చేతితో డిగ్రీ పట్టా తీసుకెళ్తే ఇంకొక చేతితో మినిమం 3 to 4 ఆఫర్ లెటర్స్ తీసుకువెళ్ళాలి అని చెప్పేసి వి బిలీవ్ ఇన్ దాట్. సో ఈ ట్రైనింగ్ ఇలా ఇస్తూ ఉంటాము. ఇచ్చినప్పుడు ఏంటి అంటే చాలా వరకు మనకి రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా స్టూడెంట్స్ ఉంటారు. సో వాళ్ళకి కమ్యూనికేషన్ మీద ప్రాబ్లం రాకూడదు. బికాజ్ ఎందుకంటే మనకి క్యాంపస్ ప్లేస్మెంట్స్ జరుగుతూ ఉన్నప్పుడు మల్టీనేషనల్ కంపెనీస్ లైక్ హైదరాబాద్ అని, లేకపోతే బెంగళూరు అని, చెన్నై నుంచి ఇలా వస్తారు హెచ్ఆర్స్. వచ్చినప్పుడు ఏంటి అంటే వీళ్ళు కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేదు, ఇంగ్లీష్లో సరిగా మాట్లాడలేకపోతున్నారు స్టూడెంట్స్ అని అనిపించినప్పుడు
మనం ఏం చేసామంటే పియర్సన్ మీప్రో అని చెప్పి ఒక వరల్డ్ వైడ్ ఫేమస్ కంపెనీతో మనం టైఅప్ అవ్వడం జరిగింది. సో ఈ పియర్సన్ మీప్రో అనేది కూడా దిస్ ఇస్ నథింగ్ ఇన్ ద సిలబస్, బట్ స్టిల్ ఏంటంటే వాళ్ళకి స్కిల్ డెవలప్ అవ్వాలని వాళ్ళతో మనం అసోసియేట్ అయ్యి ఫస్ట్ ఇయర్ నుంచి కూడా స్టూడెంట్స్కి ఆ ట్రైనింగ్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో దట్ దాంట్లో ఏంటంటే లాంగ్వేజెస్ సంథింగ్ మనకు వింటే అది వచ్చేది కాదు, దే హ్యావ్ టు ప్రాక్టీస్ ఇట్. సో ఇందులో చాలా మాడ్యూల్స్ ఉంటుంది, లిస్నింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ తో పాటుగా గ్రామర్ అండ్ వొకాబులరీ కూడా ఉంటుంది. ఇవన్నీ కూడా స్టూడెంట్స్ ప్రాక్టీస్ చేసుకుని అండ్ ఫైనల్ గా థర్డ్ ఇయర్ క్వశ్చన్లోకి కూడా దే ఆర్ రెడీ ఫర్ ద క్యాంపస్ ట్రయల్స్. ఓవరాల్ గా ఐపీలో 32 బ్రాంచెస్ ఉన్నాయి. అవునండి. 32 బ్రాంచెస్ విజిట్ చేస్తూ ఉంటారా? విజిట్ చేస్తూ ఉంటాను. స్టూడెంట్స్ ఏమంటూ ఉంటారు? దే ఆర్ వెరీ హ్యాపీ ఓకే. బికాస్ ఎందుకంటే మనకి స్టూడెంట్స్ తో ఇంటరాక్షన్ అనేది కూడా ప్రతి ఒక్కరికి, బికాస్ సమ్ మైట్ హ్యావ్ సంథింగ్, నాకు ఏదో చెప్పాలి అని అనుకుంటారు బట్ దే మైట్ నాట్ సే దాట్. అందుకు మనం ఏం చేస్తామంటే ప్రతి స్టూడెంట్ కి కూడా మెయిల్స్ అనేది క్లియర్ గా పంపిస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్ మీరు మాకు కన్వే చేయండి, నేను ఒక మెయిల్ అనేది సర్క్యులేట్ చేస్తాం. అలాగే బ్రాంచెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మాట్లాడడం, డైరెక్ట్ గా ఇంటరాక్ట్ అవ్వడం. అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్ ఇయర్ కి 4 times ఫీడ్బ్యాక్ తీసుకుంటాం మన స్టూడెంట్స్. సో ఆ ఫీడ్బ్యాక్ లో ఏంటి అంటే స్టూడెంట్ నేమ్ రాయరు, వాళ్ళ బ్రాంచ్ ఏంటో తెలుస్తుంది కానీ వాళ్ళ నేమ్ రాయరు. సో దట్ హౌ ఆర్ దే, వాళ్ళకి అన్ని బాగా అర్థమవుతున్నాయా లేదా, వాళ్ళ ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయా లేదా అనే ఫీడ్బ్యాక్ అనేది కూడా మేము తీసుకుని సో దట్ దాన్ని చూసి మేము రెక్టిఫై చేసుకోవడం జరుగుతుంది. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.